शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। हरलीलावताराय शङ्कराय परौजसे कैवल्यकलनाकल्पा तरवे गुरवे नमः। ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ. ఎన్నడూ విజ్ఞానమిక నాకు పాసిన పాయవు బంధములు ఆసదేహమున్నన్నాళ్ళు కోసిన తొలగవు కోరికలు కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ. ఎన్నడూ విజ్ఞానమిక నాకు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతఃస్ఫురంతం సదా. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దాదాపుగా మనకి దక్షిణామూర్తి స్తోత్రముల ఈ అంశములు ప్రవచన రూపముగా పూర్తయ్యే లోపల మీ అందరికీ కూడా శ్లోకాలన్నీ కంఠస్థం అవునని భావిస్తూ ఉన్నాను. మరి కంఠస్థం చేస్తున్నారో లేదు తెలియదు. ఏమి స్మరణ చేసినా చదివినా విన్నా పుణ్య విధానము సాక్షాత్తు దక్షిణామూర్తికు పరమశివుని గురించి పరమశివ తత్వాన్ని గురించి అద్వైత భావనలో జ్ఞాన భావనలో ఉపనిషత్ అంశములుగా ప్రబోధించేటువంటి అనేక తాత్విక అంశములు నడుస్తున్నటువంటి విధానము. అలాంటి దక్షిణామూర్తి పరమశివుని కొనియాడుతూ నమస్కరించుకుంటూ ఉన్నటువంటి ఈ స్తోత్రాలని అందరూ కూడా కంఠస్థం చేయండి, మంచిది. అన్ని 10 ఉంటాయి, అంతే, ఎక్కువే ఉండవు. 10 స్తోత్రాలు ఉదయం లెగవగానే పుస్తకాన్ని ముందు పెట్టుకోండి, దాన్ని పారాయణం చేయండి. ఉదయం లేచిన తర్వాత స్నాన సంధ్యాలు పూర్తి చేసుకొని టిఫిన్ చేయటానికి ముందు ఇలాంటి గ్రంథాలని కొన్ని మనం నిత్య పారాయణంగా పెట్టుకోవాలి. భగవద్గీత ఒక అధ్యాయం పారాయణం పెట్టుకునే విధానం. అట్లా ఉపనిషత్తులలో ఏదో ఒకటి మనకు సులభంగా ఉండే ఉపనిషత్తును దాన్ని పారాయణం చేసుకోవటం. అట్లా మరి శంకరాచార్యులు ఇచ్చినటువంటి ఈ దక్షిణామూర్తి స్తోత్రములు కానీ, వివేక చూడమని, ఇంకా ఆత్మ పంచకం, తత్వబోధ, నిర్వాణ షట్కం, విజ్ఞాన నౌక, వేదాంత డిండిమ, ఇలాంటి చిన్న చిన్న పుస్తకాలు చాలా ఉన్నాయి. ఏదో ఒకటి చక్కగా పారాయణం చేసే అలవాటు పెట్టుకోవాలి.
బ్రహ్మజ్ఞానావళి మాల కానీ, మరి ఈ ఆత్మబోధ, తత్వబోధ, ఆ వాక్య వృత్తి, ఇలాంటివన్నీ కూడా చక్కగా ఆయన గారు మన కోసంగా చిన్న చిన్నవిగా ఇచ్చాడు. పెద్ద పెద్దవి అంటే మనకు కొంచెం అంత అవకాశం ఉండదు కాబట్టి తక్కువ సమయంలో పూర్తయిపోయేట్లుగా మంచి విషయాన్ని ప్రతిపాదిస్తూ అందించినటువంటివి చక్కగా ఛందోబద్ధముగా, భావయుక్తముగా వేద మార్గాన్ని తెలియజేస్తూ జ్ఞాన మార్గం, విజ్ఞాన మార్గాన్ని అందించే విధానముగా అందిస్తున్నటువంటి యొక్క వీటిని మనం ఒక నియమంగా పెట్టుకుని ఉదయం పూట లేవగానే స్నానం చూసిన తర్వాత ఇంట్లో మీకు పూజా మందిరంలో దేవతార్చన ఉంటుంది. అది కాగానే పారాయణం పెట్టుకోండి. స్వాధ్యాయ పఠనము అని చెప్పిన అంటారు. స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప వచ్చేదే అని స్వామి చెప్పిన మాట. అది కూడా ఆ యొక్క వాక్ తపస్సుగా స్వామి చెప్పారు. స్వాధ్యాయాభ్యసనం చేయవ, స్వాధ్యాయ పఠనం చేయాలి. ఎట్లయితే బ్రాహ్మలు పిల్లకాయలు ఆశ్రమాలలో ఇంటికాడ కానీ ఉదయం లెగవగానే వాళ్ళు వేద పఠనం చేస్తారు. ఋగ్వేదంలో ఉన్నటువంటి ప్రపాఠకాలు అవన్నీ కూడా రోజు ఉదయం వాళ్ళు పారాయణం చేసే విధానం ఉంటుంది. ఎందుకంటే వేదాన్ని ఉచ్చారణ చేయాలంటే, పఠనం చేయాలంటే దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. జన్మనా జాయితే శూద్ర, జన్మత వచ్చిన శూద్రత్వాన్ని కర్మనా జాయితే ద్విజ, ఉపనయన సంస్కారాదుల ద్వారా పోగొట్టుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఆ గాయత్రి యజ్ఞమును చేసి గాయత్రి మంత్రోపదేశాన్ని పొంది యజ్ఞోపేత ధారణ కలిగి శుచిరుభూతులై అయిన కారణంగా వాళ్ళు వేద పఠనం చేసే అధికారం వాళ్ళకి ఏర్పడింది. అట్టి వేదాన్ని చదివేటువంటి యొక్క అవకాశం మిగతా వాళ్ళకి ఇవ్వాల. సమాజం వారికి మాత్రం నియమించిన విధానం కాబట్టి ఆ వేదాన్ని చదవాలంటే అంత చాలా కష్టంతో కూడిన వ్యవహారం. ఉదాత్త, అనుదాత్త, స్వర, స్వరిత ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అది గురుకులాశ్రమానికి పోయి అక్కడ నియమనిష్టలు పాటిస్తూ వాళ్ళ వద్ద వేద పఠనం చేసే విధానం చేయాల్సి ఉంటుంది. అదొక క్రమ విధానము. అంత లెక్క ప్రయాణం చేయగలిగేటువంటి యొక్క ఓపిక, తీరిక లేనటువంటి విధానం కాబట్టి అందరూ కూడా సులభంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేట్లుగా శంకరాచార్యుల వారు ఆ వేదతత్వ అంశాలని చిన్న చిన్న పుస్తకాలుగా మనకి అందించారు. వాటిని మీరు ఉదయం పూట చక్కగా ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానానికి ముందు పఠనం చేసి ధ్యానంలోకి వెళ్ళండి. ఎంత బాగా మీకు ధ్యానం కూడా కుదురుతుందో అది మీరే గమనించగలరు. కాబట్టి ఈ యొక్క నియమాన్ని పాటించుకోవాలి. అందరూ కూడా మనస్సులోకి మరి ఆ యొక్క అద్వైత తత్వ ప్రబోధాలు మనసులోకి బాగా రావాలి. కంఠస్థం చేయాలి, శ్లోకాలు కంఠస్థం చేయాలి. చేసినప్పుడే మన మనస్సు కూడా శుద్ధమవుతుంది. అనేక మాలిన్యములతో చేరి ఉన్న మనస్సుని శుద్ధం చేసుకోవటం అవుతుందన్నమాట. స్వాధ్యాయాభ్యసనం చేయవ, స్వాధ్యాయ పఠనం వల్ల మన మనసు అనేటువంటిది పరిశుద్ధమవుతుంది. గమనించండి, ఉదయం లేవగానే మరి ఆ స్నానాదుల ద్వారా శరీర మాలిన్యాలు పోగొట్టుకుంటూ ఉన్నాం కనుక దేహ మాలిన్యాలు పోగొట్టుకోవాలి, మంచిది. వస్త్ర మాలిన్యాలు పోగొట్టుకోవాలి, అది కూడా ఆరోగ్యకరం. పాత్రకు పట్టిన మాలిన్యాలు పోగొట్టుకోవాలి, అది కూడా ఆరోగ్య సూత్రాలలో ఒకటి. మనం పాటిస్తూ ఉన్నాం. పాత్ర శుద్ధి, వస్త్ర శుద్ధి, దేహ శుద్ధి, గృహ శుద్ధి, వీధి శుద్ధి, ఇలాగా అన్నీ కూడా మరి శుద్ధులు పాటిస్తూ ఉన్నాం. కానీ మనస్సు అనే వస్తువును మాత్రం వదిలిపెట్టేశాం. దాన్ని మాత్రం ఏం పట్టించుకోవట్లా, కడిగే విధానం కూడా పెట్టుకోవట్లా. కనుక మనస్సుకి మాలిన్యాలు బాగా పట్టి 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 చివరికి ఏమైపోతుంది చెప్పండి? నల్లగా అయిపోతుంది చివరికి. జీవితంలో శాంతి లేదు, సుఖం లేదు. అందరూ చెప్పే మాట, మాకు అన్నీ ఉన్నాయండి అంటారు. మరి ఏమి లేదురా అంటే మాకు సుఖం శాంతులు లేవండి అంటారు. ఎట్లా వస్తాయి చెప్పండి? ఒక నెల కాలం పాటు స్నానం చేయమాకండి, నెల కాలం పాటు పాత్రలు తోమాకండి, వంటలు చేసుకోండి, నెల కాలం పాటు గృహం శుద్ధి చేయమాకండి, కాపురం చేయండి. ఏమన్నా అవకాశాలు ఉంటాయా? ఉండగలుగుతారు ఇంట్లో. రోజువారీగా శుద్ధం చేస్తూ ఉంటేనే మనకి ఆ ఇల్లు చిరాగ్గా ఉంటుంది. రోజువారీ 2 సార్లు స్నానం చేస్తేనే శరీరం ఇంకా మరి శుద్ధంగా మాలిన్యాలుగా ఉంటుంది.
అసలు స్నానమే లేకుండగా స్నానం మనోమల త్యాగం అని స్కందోపనిషత్తులో చెప్పిన మాట. కాబట్టి మనసుకు కూడా స్నానం చేయించాలి. అట్లా ఉదయం లెగవగానే అందరూ కూడా గృహశుద్ధి, వీధి శుద్ధి, పాత్ర శుద్ధి పాటించినట్లుగా మనోశుద్ధి పాటించే విధానములో భగవత్ సంబంధమై ఉన్నటువంటి మరి ఆ యొక్క మరి స్తోత్ర పారాయణం, విష్ణు సహస్రనామాలు కానీ, లలితా సహస్రనామాలు, ఇలాగా దేవతా సంబంధమై ఉన్న స్థుతులు కానీ, బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించేటువంటివిగా ఉన్నటువంటి మహాత్ములు, పూజ్యులు, బ్రహ్మవేత్తలు, అవతారమూర్తులుగా ఉన్నటువంటి మహాత్ముల ద్వారా ఇవ్వబడ్డటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ మన మనస్సులోకి ప్రవేశించాలి. మనస్సులో నిక్షిప్తం కాగలిగితే ఆ మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా మొత్తం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కనుక మనస్సు అనేది ముఖ్యం జీవితంలో. శరీరం అనేది ఈ పూట ఉంటుంది, రేపు పోతుంది. రెప్పపాటు కాలం, రెప్ప పైకి లేచిందా బతికాము, రెప్ప మూతబడిందా అంటే పోయాం. ఇదే లోకంలో ఉన్నటువంటి యొక్క నియమం. అది కనుక రెప్పలు మూతబడ్డాయా అంటే వెళ్ళిపోయినట్లే. కాబట్టి ప్రకారంగా రెప్పపాటు కాలముగా ఉన్నటువంటి జీవన విధానం, శరీరం అశాశ్వతం, శరీరం బుధప్రాయం. నేమి ఆకు మీద ఏర్పడి ఉన్నటువంటి నీటి బిందువు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. అట్లాగా ఉన్నటువంటి శరీరం యొక్క విషయంలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. కానీ మనతో పాటు ప్రయాణం చేసేటువంటి మనస్సు, దాని విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం లేదు. జీవితంలో మరి మనసు అనేటువంటి దాంతో మనం అనుసంధానం కలిగి జీవితాన్ని జీవించాల్సి ఉంటుంది. జీవితంలో మనకి మధ్యకాలంలో ఏర్పడ్డటువంటి అనుబంధములు, పెనుబంధాలు కొన్ని, మధ్యకాలంలో ఏర్పడ్డటువంటి అనుబంధములు, మళ్ళా అవి మధ్యలోనే వీడిపోయేటువంటి అనుబంధాలు, మధ్యలో వస్తాయి, మధ్యలో పోతే అనుబంధాలు. కానీ జీవితంతో పాటు వచ్చేటువంటి అనుబంధం మనస్సు, జీవిత పర్యంతం వరకు కొనసాగేది మనస్సు. మనస్సుతో కలిసి జీవించాల్సి ఉంటుంది. అందువల్ల మనం సుఖంగా ఉండాలన్నా, శాంతిగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా మనస్సు అనేది బాగా ఉంటేనే కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మనస్సుని పరిశుద్ధం చేసేటువంటి ఈ యొక్క ఔషధం లాంటి అమృతప్రాయమైనటువంటి మరి జ్ఞాన మార్గ సంబంధమై ఉన్న గ్రంథాలు మహాత్ములు అందించారు. వాట్లను మనం నిత్య జీవితంలో పారాయణం చేసే విధానం పెట్టుకోవాలి. మనం చేసినట్లయితే మనతో పాటు మన పిల్లకాయలు కూడా, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పారాయణం చేస్తారు. మనం చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఇంకా. కాబట్టి ఆ విధంగా చేసే విధానంగా మనం కూర్చున్నప్పుడు మన పక్కనే మరి పిల్లకాయలు కూర్చుంటారు, మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. నువ్వు చదివే శ్లోకాలు వాళ్ళు వింటారు. వాళ్ళు ఒక శ్లోకం చదువుతారు. ఒక ఆచార విధానం చక్కగా వాళ్ళు బొట్టు పెట్టుకుని, తల దూకుని, బొట్టు పెట్టుకుని, ఒక సాంప్రదాయ విధానముగా వాళ్ళు మీ పక్కన కూర్చుంటే మీకు సంతోషం. మా మనవడు నా మార్గంలో వచ్చాడు, నా మనవరాలు నా మార్గంలో నడుస్తూ ఉన్నది. కనుక వాళ్ళు కూడా నాలాగా చక్కగా చదువుతూ ఉన్నారు. వారు సంస్కారవంతులు అవుతారు. వాళ్ళ జీవితాలు ముందు ముందు బాగుపడతాయి, బాగా ఉంటారు, జ్ఞాన జీవితం వాళ్ళది ఏర్పడుతుంది అనే సంతోషం మీకు కలుగుతుంది. కాబట్టి ఏంటంటే ముందు మీరు ఆచరించాలి. యద్యదాచరతి శ్రేష్ఠ తతదేవోతరో జన స్వయత్ ప్రమాణం కురుతే లోక తదను వర్తతే పరమాత్మ అన్నమాట. కాబట్టి మనం ముందు నడుస్తూ ఉంటే వెనకాల మన పిల్లలు, మనవాళ్ళు అందరూ కూడా తరాలు అన్నీ నడుస్తాయి. కాబట్టి ఈ విషయంలో మరి మనకు ఒక హైందవ సంస్కృతి, వేద సంస్కృతి, ఋషి సంస్కృతి, ఆర్య సంస్కృతి ఉన్నటువంటి విధానములో మనం కొంత ఇలాంటి యొక్క మార్గం ఎన్నిక చేసుకున్నప్పుడు మన మార్గంలో వాళ్ళు కూడా ప్రయాణం చేసి వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళు బాగు చేసుకునే అవకాశం మనం కలగజేసిన వాళ్ళం అవుతాం. మరి రిమోట్ పట్టుకుని టీవీ ముందు మనం కూర్చున్నాం అనుకో, ఇక మన ముందు వాడు కూర్చుంటాడు, ఆ రిమోట్ వాడు లాక్కుంటాడు, వాడు నొక్కుతూ ఉంటాడు, ఇక ఛానల్ అన్నీ కూడా నొక్కుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు.
అందువల్ల మనం ఏ బాటలో ప్రయాణం చేస్తే వెనకాల వచ్చేవాళ్ళు అదే బాటలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అందుచేత ఈ విషయాన్ని గమనించుకోండి. చక్కగా రోజు ఉదయం పూట విష్ణు సహస్రనామ పారాయణం ఇలాంటివన్నీ కూడా చేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అన్న విషయం. బాల్యాదిష్యపి జాగ్రత్తాదిషు తథా సర్వాసు అవస్థాసు అపి వ్యావృత్తాసు అనువర్తమానం అహమిత్యంతం స్ఫురంతం సదా. ఈ శ్లోకం అద్భుతంగా ఉండే శ్లోకం. శంకర భగవత్పాదాచార్యుల వారు ప్రతిష్టాత్మకముగా పరమేశ్వరుణ్ణి కొనియాడుతూ పరమేశ్వరుణ్ణి స్మరింపజేసుకుంటూ స్వామివారి యొక్క తత్వబోధం మనకు అందిస్తూ ఉన్నాడు. మనం ఈ విషయాల మీద చర్చించుకుంటూ ఉన్నాం. బాల్యాదిషు అపి జాగ్రత్తాదిషు తథా సర్వాసు అవస్థాసు అపి. ఈ రెండింటి విషయం మనం చెప్పుకున్నటువంటి అంశం ఏమిటి? బాల్యాదిషు అనేది స్థూలదేహ సంబంధమై ఉన్నటువంటి అంశములు, జాగ్రత్తాదిషు అనేటువంటిదేమో సూక్ష్మదేహము యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశములు. కనుక స్థూలదేహము సూక్ష్మదేహము ఈ రెండే. ఈ తర్వాత కారణదేహం యొక్క సంబంధమై ఉన్న ప్రస్తావన ఇక్కడ తర్వాత చూద్దాము. కాబట్టి బాల్యాదిషు అనేది స్థూలదేహ సంబంధాంశము, జాగ్రత్తాదిషు అనేదేమో సూక్ష్మదేహ సంబంధాంశం. ఎందుకంటే ఈ రెండే వ్యవహార యోగ్యములుగా ఉన్నాయి. గోళకాత్మికమై ఉన్నదేమో స్థూలదేహం, ఇంద్రియాత్మికమై ఉన్నదేమో సూక్ష్మదేహం. కనుక గోళకములు ఇంద్రియములు ఈ రెండింటి కలయిక చేతనే వ్యవహారం అనేది ఏర్పడుతుంది. నేత్రేంద్రియము అన్నాము అంటే నేత్రం అంటే కన్ను, మాంసపిండం. ఇంద్రియము అంటే దృశ్య గ్రహణ శక్తి లోపల ఉంటుంది. అది దృశ్య గ్రహణ శక్తిగా ఉన్న ఇంద్రియం సూక్ష్మదేహ ఆశ్రయంలో ఉంటుంది. కనుగ్రుడ్డుగా ఉన్నటువంటి స్థూల పదార్థం స్థూల దేహాశ్రయంలో ఉంటుంది. కనుక స్థూల దేహానికి సంబంధించిందేమో ఇది, సూక్ష్మదేహానికి సంబంధించిందేమో అది. కాబట్టి గోళకము ఉండాలి, ఇంద్రియము ఉండాలి. రెండు కలిస్తేనే జాగ్రత్తావస్థ, లోక వ్యవహారం. కనుక ఈ ప్రకారముగా మరి గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహం, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహం రెండింటి అంశములు చెబుతూ స్థూల దేహానికి ఉన్న అవస్థలు ఏమిటని చెప్పానంటే బాల్య యవ్వన వృద్ధాప్యము అన్నారు. బాలస్తావతు క్రీడాసక్తః తరుణస్తావతు తరుణీసక్తః వృద్ధస్తావతు చింతాసక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం. బాలస్తావత్ క్రీడాసక్తః, బాల్యావస్థ ఆటల పాటలతో పోవును. ఆటల పాటల బాల్యము గడుచును, ఆపై యౌవన మబ్బునురా. చీటికి మాటికి చింత జేతువిక శ్రీహరి నెప్పుడు దలతూరా. హరి 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 గోవిందాయని స్మరణము జేయర మూఢమతే. అరయగయమునకు నడ్డమిని వ్యాకరణము దెల్పగ మందమతే. మహానుభావుడు అద్భుతంగా రాశాడు. దీన్ని తోహరా అంటారు. భజగోవింద శ్లోకాలకి ఇది తోహరా అనే పదం పెట్టారు. ఇది వ్యాసాశ్రమం వాళ్ళు ప్రింట్ చేశారు. తెప్పించుకోండి పుస్తకాన్ని, భజగోవింద పుస్తకం. మిగతా వాటిలో ఉండవు ఈ తోహరాలు. ధనము ధనంబని కలవరించెదవు, ధనము నీకు బంధనమగురా. ధనము కొరకు నీ చావు కోరుదురు, తనయులటంచని నమ్ముమురా. హరి 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 గోవిందాయని
స్మరణము జేయర మూఢమతే. అని ఇట్లా భజగోవింద శ్లోకాలకు ఉండేటువంటి బాగా మంచిగా ఉంటాయి. చదువుతుంటేనే ఆనందం, సంతోషం, చక్కటి జ్ఞానం, సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మరి పుణ్యాత్ములు మహాత్ములు అందించి వెళ్ళిపోయారు. వాళ్ళు లేరు, భౌతికంగా లేరు, కానీ వాళ్ళ రచన రూపముగా మన ముందు వాళ్ళు కనబడుతూ ఉంటారు. ఈనాడు ఏ గ్రంథం పట్టుకున్నా మన ముందు వాళ్ళు నిలబడ్డట్లే. రమణ భగవానుల వారు రమణ సంభాషణలు తీసుకుంటే ఆయన మన ముందు ఉండి మనతో మాట్లాడుతున్నట్లే. చిన్మయానంద స్వాముల వారు ఆ గ్రంథాలు తీసుకుంటే ఆ మహానుభావుడు మన కళ్ళ ముందు కనబడతా ఉంటాడు. వివేకానంద స్వాముల వారు ఆయన వాల్యూమ్స్, ఆయన యొక్క రచనలు తీసుకుంటే మన కళ్ళ ముందు ఆయన తారట్లాడుతూ ఉంటాడు. శాశ్వతముగా వాళ్ళు లోకంలో ముద్ర వేసుకుని వెళ్ళిపోయారు. అది శాశ్వత కీర్తి, శాశ్వతముగా వారు కీర్తికాయులుగా లోకంలో కొనియాడబడేటువంటి వాళ్ళుగా. అట్లా మనం కూడా ఏదైనా ఒక మంచి కార్యం లోకానికి చేయాలి, గ్రామానికి చేయాలి, మీ వీధిలో చేయండి, మీ పరిసర ప్రాంతాల్లో చేయండి. ఓ మంచి కార్యం చేయండి, 10 కాలాల పాటు స్మరించుకునే విధానంగా ఉంటుంది. ఎంత దాచిపెట్టుకున్నా, ఎన్ని బ్యాంకుల్లో పెట్టుకున్నా అవన్నీ కూడా ఎవరికో ఏదో పోతాయి తప్ప మనకు కీర్తిదాయకం కాదు. ఏదైనా కొంతవరకు మనం ఒక మంచి కార్యం చేసినట్లయితే అది నిలబడిపోతుంది శాశ్వతంగా సమాజంలో. అట్లాగే మహానుభావులు కూడా శాశ్వతముగా సమాజం లోకం ఉన్నంతకాలం మరి సకల మానవులకు స్మరింపబడతారు. వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క వాల్యూమ్స్ అన్నీ ఉన్నాయి. అట్లాగా మరి ఎంతో చక్కటి సాహిత్యాన్ని మనకి వాళ్ళు సులభంగా అందించినటువంటి విధానం. ఆటల పాటల బాల్యము గడుచును, ఆపై యౌవనమబ్బునురా, చీటికి మాటికి చింత చేతువిక శ్రీహరినెప్పుడు దలతువురా అని. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరే బ్రహ్మని కోపిన సక్త. శంకరులు ప్రశ్న వేశాడు. ఈ 3 గంటల కోసంగానే జీవితం అంత అయిపోతే పరబ్రహ్మని, ఆ బ్రహ్మము యొక్క విషయంగా ఇక నీ ఎక్కడున్నది స్థావు, ఎక్కడ ఉన్నది నీకు ఇంకా సమయం అనేటువంటి విధానముగా దాంట్లో అంటాడు. ఆ ప్రకారముగా బాల్యావస్థ అనేటువంటిది ఇంద్రియ వికాసం లేక, మనోవికాసం లేక, బుద్ధి వికాసం లేక, సత్య జ్ఞానం లేక, తెలియని తనముతో ఆ యొక్క 16 ఏళ్ల వరకు 15 ఏళ్ల వరకు వెళ్ళిపోతుంది. ఏమీ తెలియదు. ఆత్మ అంటే, పరమాత్మ అంటే, బ్రహ్మం అంటే, మోక్షం అంటే, జ్ఞానం అంటే, నివృత్తి మార్గం అంటే, యోగం అంటే, ఇవన్నీ కూడా అలాగే సమయంలో చేరవు కనుక తెలియనితనంగా జీవితం వెళ్ళిపోతుంది. ఏదో కొంత తెలిసే పరిస్థితి, ఇంద్రియాల వికసించి మనోబుద్ధులు చక్కగా వికసించి జ్ఞానం ప్రస్ఫుటముగా కలిగే విధానంగా వచ్చేసరికి ఇక అక్కడ మరి సంసారం అనేటువంటి దాంట్లో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇక సంసార భారాన్ని లాగలేక, వేదలేక, సముద్రం ఈదలేక నానా తంటాలు పడే విధానం అవుతుంది. అక్కడి నుంచి సంతతి వాళ్ళకి పెంపకములు, పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, వాళ్ళ ఇండ్లు, వాకిళ్ళు, వాళ్ళ మీద బ్యాలెన్సులు ఎన్ని పెట్టి గిట్టి నానా తంటాలు పడి అందరికి కూడగట్టి వాళ్ళని ఒడుగు చేర్చేదలికి వయసు కాస్త అయిపోతుంది. ఇక వృద్ధాప్యం వచ్చి పడుతుంది. ఆ వృద్ధాప్యంలో మరి సంసార యావగక్షణగా వెళ్ళిపోతూ ఉన్నది. ఈ ప్రకారంగా ఏమిటి జీవితం వచ్చింది, వెళ్ళిపోయింది. ఏమి చేశాం జీవితంలో? ఏమన్నా జీవితానికి ఏమన్నా పరమార్థం ఉన్నదా? రాబోయే దేహాలకైనా పెట్టుబడి సంపాదించుకున్నామా? ఏమి? ఈ ప్రకారంగా ఈ 3 అవస్థలు అనేటువంటివి తెలియకుండా గడిచిపోతూ ఉన్నాయి. ఇక తర్వాత స్వామి చెప్పినట్లుగా దేహాంతర ప్రాప్తి, దేహ అంతరము, దేహానికి లోపలికి వెళ్ళిపోతాం. మరొక శరీరాన్ని పొందటానికి తగు సిద్ధంగా ఉండేటువంటి యొక్క అంశము. మనం ఈ విషయాల మీద మాట్లాడుకుంటూ ఏం చెప్పుకున్నామంటే మరి స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి 3 అవస్థలు బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం స్థాన విచారణగా చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ 3 కూడా స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణదేహము,
జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, సాత్వికము, రజోగుణము, తమోగుణము, విద్యాపాదము, అవిద్యాపాదము, ఆనందపాదము, సజ్జోజాత ముఖము, వామదేవ ముఖము, అఘోర ముఖము, ఇట్లాగో స్థాన విచారముగా ఉన్న విధానములో మరి మూడింటిని కూడా బాల్య, యవన, వృద్ధాప్యం ఎందుకు చెప్పామనే విషయానికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి బాల్యం అనేటువంటిది తెలియనితనంతో ఉంటుంది కాబట్టి ఈ స్థూల దేహం కూడా తెలియనితనం కలిగి ఉందనేటువంటి విషయము. తర్వాత సూక్ష్మ దేహ స్థలంలో మరి యవనం చెప్పాము అని చెప్పానంటే ఈ యవన విధానమంతా కూడా సూక్ష్మదేహ ఎదుగుదల నుంచే ఆ యొక్క పరుగులు ఆరంభమవుతాయి కాబట్టి సూక్ష్మదేహ స్థలంలో చెప్పుకోవడం జరిగింది. తర్వాత నేత్రస్థలం కారణదేహ స్థలంలో వృద్ధాప్యము అని చెప్పిన అన్నాం. ఎట్లాగా మరి మానవులు సకల వ్యవహారములు చేసి రాత్రి సమయంలో నిద్రలో ఉపక్రమించినప్పుడు ఏ వ్యవహారము కూడా ఉండదో, అన్ని ఇంద్రియాలు సద్దుమణుగుతాయో ఈ సుషుప్తి యోగు కారణదేహం నందు, ఆ ప్రకారం వృద్ధాప్యం ప్రవేశించినప్పుడు మరి శరీరంలో ఉన్నటువంటి సకల అవయవములు వాడి శక్తి సన్నగిల్లుతుంది, ఇంద్రియాల పాఠవం కూడా తగ్గిపోతుంది, వినికిడి ఉండదు, గ్రహణ శక్తి ఉండదు, తినే శక్తి ఉండదు. ఇవన్నీ కూడా అణిగిపోవటంతో దాదాపుగా అజ్ఞానంలోకి నిద్రానంలోకి వెళ్ళిపోయిన విధానం కాబట్టి ఆ నేత్రస్థలమునందు వృద్ధాప్యం అనే అంశాన్ని చెప్పుకున్నాము. తర్వాత సూక్ష్మదేహ విషయం వచ్చినప్పుడు దానికి 3 అవస్థలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్తాదిషు అనే మాటకి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 కూడా మరి సూక్ష్మదేహ సంబంధముగా ఉన్న విధానము. అనగా ఈ గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహముతో సూక్ష్మదేహం సంబంధం పడితేనే జాగ్రత్త అవస్థ అనేది వస్తుంది. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క ఆ సూక్ష్మదేహం ఈ గోళకాత్మిక స్థూల దేహంతో సంబంధం లేకపోయిందా అంటే అది జాగ్రత్త అవస్థ కోల్పోయి స్వప్నావస్థ అనేది ఏర్పడుతుంది. ఆ సంస్కారాలు గుణ్యముగా ఏర్పడేటువంటి స్వప్నావస్థ అని చెప్పేసి అని. ఆ తర్వాత సూక్ష్మదేహం అజ్ఞానముకు కారణదేహంలో మునక వేయటం కారణముగా సుషుప్తి అవస్థ అనేటువంటిది ఏర్పడుతుంది అనేది అది సూక్ష్మదేహ సంబంధ అంశము. స్థూల దేహముతో చేరి ఉంటేనేమో జాగ్రత్త అవస్థ అన్నాం, సూక్ష్మదేహం తనకు తానుగా ఉంటేనేమో స్వప్నావస్థ అన్నాం. ఆ సూక్ష్మదేహం కారణదేహములో గనక మునక వేసిందా అంటే తెలియనితనం ఏర్పడుతుంది కాబట్టి దాని ద్వారా సుషుప్తి అవస్థ అని చెప్పిన అన్నాం. కాబట్టి సూక్ష్మదేహ సంబంధ విధానం ఏంటంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని చెప్పారు. కాబట్టి 3 అవస్థలు అంశాలు మనం ముసరించుకుంటూ 4వ అంశంలో ప్రవేశించాం. అది మహాకారణ స్థలం. కనుక ఈ మహాకారణ స్థలం ఏమిటంటే ఈ స్థూల దేహానికి సూక్ష్మ దేహం రెండింటికి అన్వయమై ఉంది. అక్కడ మహాకారణ స్థలములో స్థూల దేహానికి సూక్ష్మ దేహానికి రెండింటికి కూడా అన్వయమై ఉన్నటువంటి అంశము. ఏమిటా అన్వయము అని చెప్పనంటే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా స్థూల దేహ సంబంధ బాల్య, యవ్వన, వృద్ధాప్యం అన్నప్పుడు 4వది మరణం అని స్థూల దేహ సంబంధ అంశం. ఇక సూక్ష్మదేహ సంబంధ విషయంగా చూసినట్లయితే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ ఇది తురీయము అన్నారు. కనుక దానికి సంబంధించినటువంటివి అవి ఆ 4 వస్తాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయము అని చెప్పని అంటారు. అవస్థాత్రయాతీతమద్వైతమేకం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అని శంకరులు కూడా విజ్ఞాన నౌకలో చెప్పడం జరిగింది. కాబట్టి 4వ అంశాన్ని మరి అవస్థాత్రయ అతీతం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అవస్థాత్రయ అతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యం అది సమాధి స్థితానాం. ఇది సమాధి యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశం. కనుక 4వ స్థానముగా చూసినట్లయితే అది స్థూల దేహ విధానంలోనేమో మృత్యువు, సూక్ష్మదేహ విధానములోనేమో మోక్షము. 2 ఇక్కడే. కాబట్టి ఇక్కడ
కేవలం బాహ్యము వ్యవహారములో విషయాలలో ప్రపంచ విషయాలలో మునిగిపోయి ఉన్నటువంటి విధానముగా ఏమవుతుందని చెప్పనంటే ఆయువు మనం కోల్పోతూ ఉన్నాము, మృత్యువు దగ్గరికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎంతెంత శ్వాస సంచారం కలిగి ఉంటుందో అంతంత ఆయువు తరిగిపోతూ ఉంటుంది. మనం యొక్క మృత్యువు యొక్క సన్నిధికి ప్రయాణం చేసిన వాళ్ళము అవుతూ ఉన్నాం. కనుక ఈ శ్వాస గమనము అనేది మృత్యువు యొక్క సన్నిధికి తీసుకుపోతున్నటువంటి విధానము. అది అందువల్ల మహాత్ములు ఏమంటాము అంటే మృత్యుంజయులు అంటారు. మృత్యువును జయించిన వాళ్ళు. యోగామృతరసం పీత్వా వాయుభక్ష సదా సుఖీ యమమభ్యస్యతే నిత్యం సమాధి మృత్యునాశకృతో అని ఉత్తరగీత. యోగామృత రసం పీత్వా, యోగ అమృతాన్ని రసాన్ని ఆస్వాదించేటువంటి వారు, యోగము ద్వారా అమృత ప్రాప్తిని పొందుతూ ఉన్నటువంటి వారు. వాయుభక్ష, వారిని వాయుభక్షకులు అన్నారు. అనగా ఈ శ్వాస అనేది పూర్తిగా ఆగిపోతుంది ధ్యానములో. ఆ శ్వాస ఆగిపోవటాన్ని అమృతము అన్నారు. శ్వాస ఆడటాన్ని మృత్యువు అన్నారు. కనుక శ్వాస ఆడితే మృత్యువు, ఆగితే అమృతము, అది మోక్షము అని అర్థం. కాబట్టి యోగ సమాధి యందు ఉన్నప్పుడు శ్వాస పూర్తిగా ఆగిపోయి ఉన్నటువంటి విధానము. అందుచేత మనస్సు శ్వాస రెండు కూడా ఎప్పుడైతే ఆగిపోవడం జరుగుతుందో అది యోగ సమాధి, అది మోక్షము అన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి యొక్క అంశం. ఈ అంశాన్ని మీకు ఎవరూ కూడా చెప్పరు. అనేక ఆశ్రమాలు ఉన్నాయి, అనేక మంది స్వాములు ఉన్నారు, ఎంతోమంది ప్రవచనం చేస్తూ ఉంటారు, మీ టీవీల్లో వింటూ ఉంటారు, ఎంతోమంది ప్రవచనం వింటూ ఉంటారు. ఏనాడైనా వారు ఈ శ్వాస మనస్సు రెండు ఆగిపోవడం అనే అంశాన్ని గురించి చెప్పిన అంశాలే ఉండవు మీకు దాదాపుగా. మరొకసారి వినండి ఇంకో సందేహం ఉన్నట్లయితే. ఇది ఒక లక్ష్మణార్యులు వారి యొక్క బోధ ద్వారా, అటనే భగవద్గీత ఉపనిషత్తులు వాటి యొక్క అంశముల ద్వారా మనకి ఈ యొక్క విషయం తెలియబడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని శాస్త్రం బాహాటంగా బోధించింది. సీతారామాంజనేయములైతే అమ్మవారు సీతమ్మ ఆమె చెప్పేస్తుంది, మనో అనిలములు చలనము ఉడుకక గాని గోచరము కాదు, అదియు బిందువు చాంచల్యమడుగకున్న నిశ్చలంబులు కావు వినిశ్చితాత్మ. మనో అనిలములు చలనము ఉడుగక గాని అంటుంది అమ్మవారు. మనో అనిలములు, మనస్సు అనిలం అనగా శ్వాస, గాలి. మనో అనిలములు చలనము ఉడుగక గాని, ఆ రెండు కూడా ఆగితే తప్ప నీకు యోగ సమాధి అనుభవం కలిగే అవకాశము లేదు అంటుంది అమ్మవారు సీతమ్మ తారక యోగములో. అదే విషయాన్ని మనకు ఉత్తరగీతలో ఇప్పుడు చెప్పుకున్నట్లుగా యోగామృత రసం పీత్వా వాయుభక్ష అన్న పదం వాడారు అక్కడ. వాయుభక్ష, వాయువుని వాళ్ళు లయింపజేసుకున్నారు. యోగ సమాధిలో ఆ శ్వాస అనేది పూర్తిగా లయమైపోతుంది. శ్వాస మనస్సు రెండు కూడా బ్రహ్మములో లీనమైపోతాయి, బ్రహ్మములో కలిసిపోతాయి. ఎందుకంటే మనస్సు అనేది వాయువు, రెండోది శ్వాస, అది కూడా వాయువు యొక్క అంశమే. మనస్సు వాయువు అంశమే, శ్వాస వాయువు అంశమే. ఈ రెండు కూడా బ్రహ్మములో విలీనమవుతాయి అన్నటువంటి విషయం ఎక్కడ. ఎందుకంటే
మనకి పంచభూత విషయాలలో కూడా ఆకాశము అన్నాం. ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్నే ఆపహ అని తైత్రీయంలో చెప్తున్నమాట. ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశ మన అనగా ఆత్మ నుండి ఆకాశం ఏర్పడింది అన్న. అట్టి ఆకాశము నుండి వాయువు అనేది ఏర్పడింది అని అర్థం. అది ప్రళయకాలములో మరి చూసినట్లయితే ఈ పృథివీ జలములో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో చేరిపోతాయి. ఈ వాయువు అనేది ఆకాశంలో చేరిపోతుంది. అట్టి ఆకాశం ఆత్మలో చేరిపోతుంది. కనుక పుట్టుక అనే అంశం తైత్రీయములో 4వ అనువాకములో ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు అన్నారు. కాబట్టి ఇక్కడ కూడా మనకేమవుతుందంటే ధ్యానములో మనస్సు అనేది వాయువు యొక్క అంశము, శ్వాస అనేది కూడా వాయువు యొక్క అంశము. ఆకాశము యొక్క పరగభాగము వాయువు యొక్క అర్ధాంశములో కలవటం కారణముగా మనస్సు పుట్టెను. కనుక వాయువాంశం వల్ల మనస్సు ఏర్పడెను. కదలని ఆకాశాంశము కదిలిడి పవనమును జేరి గద మనసయ్యన్ అని మహాత్ముల మాట. కదలని ఆకాశాంశము కదిలిడి పవనమును జేరి గద మనసయ్యన్. మనసు అనేది వాయువాంశంతో ఏర్పడింది. అందువల్లే ఆ మనస్సులు ఎప్పుడూ కూడా కదిలికలు ఉంటాయి. ఎట్లయితే వాయువు కదిలికలతో ఉంటుందో, కుదురుగా ఉండలేదు, వాయువు కదులుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అట్లా మనసు అనేది కూడా వాయువు అంశం కావటం వల్ల కదులుతూ ఉంటుంది అని అర్థం. ఈ విధముగా ఉన్నటువంటి ఈ శ్వాస అనేది కూడా వాయువు అనగా మరి వాయువు యొక్క అర్ధాంశమే ఉదానవయ్యను అని మీకు సాంఖ్యంలో వస్తుంది. వ్యాన ఉదాన సమాన ప్రాణాపాన వాయువులుగా ఈ పంచవాయువులు మీకు వాయువాంశంలో చెప్పడం జరుగుతుంది. దాంట్లో మరి వాయువు యొక్క అర్ధాంశమే ఉదానమయ్యను అంటారు. అర్ధభాగం ఉదానం. ఉదాన కంఠదేశస్థ. ఆ ఉదానం ఎక్కడ ఉందయ్యా అంటే కంఠంలో ఉందన్నారు. ఉదాన కంఠదేశస్థ. కాబట్టి ఉదాన వాయువు అర్ధభాగం వాయువు యొక్క అంశములో. ఆ ప్రకారముగా ఉదానమే బయటికి సాగుతుంది, లోనికి ముడుచుకుంటూ ఉన్నది. బయటికి సాగటము, లోనికి ముడుచుకోవటం, దాన్నే రేచక పూరకములు అన్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నారు. దాన్నే ప్రాణాపానములు అని చెప్పిన అన్నారు. ఈ ప్రకారముగా సంచరించేటువంటి వాయువు మరి సంచరించేటువంటి మనస్సు రెండు కూడా కలిపినటువంటి ఒక సన్నివేశం. ఈ మనస్సుని ఈ శ్వాసను రెండు కూడా కలపటం అనేటువంటి ఒక అద్భుతమై ఉన్నటువంటి ప్రక్రియ. దాన్ని యోగం, ఆత్మయోగం. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాన్ సమనుస్మరేద్యః సర్వస్య ధాతారవచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్థాత్. 2 శ్లోకాలు కలిపి ఉన్నటువంటి సన్నివేశం. అభ్యాసయోగయుక్తేన. అభ్యాసయోగం పలుమార్లు చేయటం అభ్యాసం అంటారు. చేతసా నాన్యగామిన. చేతస అంటే మనస్సు, నా అన్యగామిన. అన్య అంటే వేరుగా, అన్యముగా పోకుండా చేయాలి.
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఆ విధముగా పలుమార్లు అభ్యాసం చేస్తూ ఉన్నటువంటి వారికి పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. యాతి పార్థ, పార్థ అర్జున, యాతి పొందుతున్నారు. పరమం పురుషం దివ్యం, దివ్యమై ఉన్నటువంటి పరమమై ఉన్నటువంటి ఆ పరమ పురుషుణ్ణి, బ్రహ్మమును, ఆత్మసాక్షాత్కారమును వాళ్ళు యాతి పొందుతున్నారు అన్నారు. అది అభ్యాస బలం అన్నమాట, అభ్యాస యోగం అంటారు దాన్ని. అవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ. మరొక చోట 10వ అధ్యాయంలో పరమాత్మ అంటాడు, అవికంపేన యోగేన. కంప అంటే కదలటం, కంప అంటే కదలటం, కపి చలనే. కాబట్టి కంప అనే దాని నుంచి ఏర్పడింది కపి. కపి అంటే కోతి, కదులుతూ ఉంటుంది కాబట్టి దానిని కోతి అన్నారు. కంప, కపి చలనే. అవి కంపేన, నా కంపేన అవి కంపేన అనగా కదలకుండగా మనసును కూడా కూర్చోబెట్టు. మనసు కూడా కోతే కనుక వాయునందనుడు భీముడు ఆంజనేయ స్వామి అని చెప్పని అన్నారు. అట్లా మనస్సు కూడా వాయునందనుడే, కదులుతూ ఉంటాడు, స్థిరంగా నిశ్చలంగా ఉన్నాడు. ఈ ప్రకారముగా ఉన్నటువంటి ఆ మనసును కట్టివేయాలంటే వాయువుతోనే జోడించాలి. ముళ్ళుని ముళ్ళుతో తీసినట్లుగా అనేది లోక సామెత. అంటే కదిలేటువంటి యొక్క వాయువు మనస్సుని కదిలేటువంటి శ్వాసతోనే దాన్ని కదలకుండా చేయాలనేటువంటిది ఒక సూత్రం. కనుక మహాత్ములు ఈ మార్గాన్ని అవలంబించారు. వేమన, బ్రహ్మంగారు, భ్రమణ భగవాన్లు ఇత్యాది వాళ్ళందరూ కూడా ఇదే మార్గంలో ప్రయాణం చేశారు. వాయురోధనాతులీయతే మనః జాలపక్షివత్తు రోధ సాధనం అని అంటాడు రమణ భగవానుల వారు ఉపదేశ సారంలో. వాయురోధనాతులీయతే మనః, వాయువు కాస్త ఆగిపోయిందా అంటే మనస్సు కూడా ఆగిపోతుందా అన్నాడు. జాలపక్షివత్తు రోధ సాధనం, ఎట్లా అయితే పక్షి, వలలో పడ్డ పక్షి అట్లా కదలిక లేకుండా ఉండిపోతుందో అట్లాగా హంస యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి మనస్సు కూడా కదలిక లేకుండా ఉండిపోతుంది అన్నాడు. ముకులో నగాలి ముక్తికి త్రోవరా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన. ముకులో నగాలి ముక్తికి త్రోవరా. ఇది మహాత్ములు తాము ఆచరించి అనుభవించి చెప్పినటువంటి అంశాలు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చక్కటి సన్నివేశం, మనస్సు అనేటువంటి వాయువుని శ్వాస అనే వాయువుతో అనుసంధానం చేయటం అన్న. మనసున బెరికి మనసునేకము చేసి మనసు మర్మము గన్నదిరుక. బ్రహ్మంగారు మనసు బెరికి మనసునేకము చేసి మనసు మర్మము గన్నదిరుక. కాబట్టి ఈ రెండు కూడా వాయువులే. మనస్సు అనేది వాయువే, శ్వాస అనేది వాయువే. రెండింటినీ కలిపారు మహాత్ములు. మనం జీవితంలో ఆ పని చేయటం లేదు. ఈ మనసు అనేదాన్ని ఇంద్రియాలతో చేర్చి లోకములో ఉన్న విషయాలు ఆస్వాదించడమే పనిగా పెట్టుకున్నాం. అనుక్షణం మెలకువ వచ్చింది మొదలు తిరిగి మరలా ఆ యొక్క ఎరుక పోయే పర్యంతం వరకు, ఎరుకతో వచ్చిన సమయం నుండి తిరిగి ఎరుక పోయే సమయం దాకా మనం చేసే పని ఏమిటంటే ఇంద్రియాలతో అనుసంధానం. శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం ఇంద్రియాలు. కాబట్టి వాటితోనే అనుసంధానం కలిగి వ్యవహరిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా మనస్సుని శ్వాసతో పెట్టే విధానంగా మాత్రం లేదు. ఇది గురువులు సూచించినటువంటి యొక్క మార్గం. అందువల్ల మనస్సు అనేది వాయువాంశము, శ్వాస అనేది వాయువాంశం కావటం చేత ఆ రెండింటినీ కూడా కలిపినప్పుడు ఏమవుతుందంటే ఒక అద్భుతం అనేది ఏర్పడుతుంది. ఏమిటా అద్భుతము అంటే పరం స్థానం ఉపయేతి, పరమాత్మ అన్నమాట.
పరం స్థానం ఉపయేతి. వాళ్ళు ఆ పరమపదాన్ని చేరుకుంటూ ఉన్నారు. ఏ ప్రకారముగా ప్రళయకాలములో వాయువు అనేటువంటిది ఆకాశంలో లీనమవుతుందో అట్టి ఆకాశం బ్రహ్మములో చేరిపోతుందో అనే అంశం. ఆ ప్రకారముగా ధ్యానం అనేటువంటి విధానములో ఈ యొక్క మనసు అనేటువంటి వాయువు మరి శ్వాస అనేటువంటి వాయువు రెండు కూడా మిళితమై పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దాన్నే ఆకాశ స్థలము అన్నారు, సుషుమ్నాకాశము అన్నారు. సుషుమ్న ఆకాశము అది ఇంద్రయోని, బ్రహ్మరంధ్రము, చిదంబరము, చిదాకాశం. అక్కడ ఆకాశంలో ఈ శ్వాస అనేటువంటి మనస్సు అనేటువంటి యొక్క వాయువులు రెండు కూడా ఆకాశంలో చేరిపోతూ ఉన్నాయి. ఈ మాట మీకు ఉత్తర గీతలో పరమాత్మ వాడతాడు, ఇదే పదం వాడతాడు. ఆకాశ పిబతి ప్రాణం సజీవ కేన జీవతి అన్నాడు. ఆకాశ పిబతి ప్రాణం, ఆకాశము ప్రాణమును పిబతి తాగివేస్తుందని చెప్పిన అన్నాడు. ఆ ప్రకారముగా ఎందువల్లంటే ఆకాశము నుండే వాయువు ఏర్పడింది కాబట్టి తిరిగి మరలా ఆకాశమునందే వాయువు లయం కావటం లాంటిది లోక సూత్రం. కారణము నుండి ఏర్పడ్డటువంటి కార్యం తిరిగి మరలా కారణంలోనే చేరిపోయే విధానం, ఇది లోక విధానం. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే. కార్యకారణకర్తృత్వే, విశ్వమంతా కూడా కార్యకారణాత్మకమై ఉన్నది. అందుచేత ఆకాశం యొక్క కార్యం వాయువు, వాయువు యొక్క కార్యం అగ్ని, అగ్ని కార్యం జలం, జల కార్యం పృథివీ. కాబట్టి పృథివీ అనేది నీళ్ళల్లో కరిగిపోతుంది. ఈ నీరు అనేది అగ్నిలో ఆవిరైపోతుంది. ఈ అగ్ని అనేది వాయువులో సమసిపోతుంది. ఆ వాయువు అనేది ఆకాశంలో చేరిపోతుంది. ఎందువల్లంటే కార్యములు కారణములోనే చేరిపోయే విధానము. వాచారంభనం వికార స్వర్ణము ఏవా. ఆభరణములు అనేటువంటివి కార్యం. ఆభరణాల కారణం ఏమిటి? అగ్ని, స్వర్ణం, బంగారం. ఆభరణములు అనబడేటువంటివి కార్యం, అది బంగారం యొక్క కార్యం. బంగారం కారణం. బంగారం కారణమై ఉండి ఆ బంగారమునందు కార్యములుగా ఏర్పడ్డటువంటి ఆభరణాలు ఇవన్నీ ఏమవుతాయి అంటే చివరికి బంగారములోనే కలిసిపోతాయి. కార్యములు కారణములో చేరిపోతాయి. అట్లా ఇనప పదార్థములు కూడా ఇనుములో చేరిపోతాయి. జల సంబంధమై ఉన్న అలలు, బుడగలు, నురుగు అనేటువంటివన్నీ కార్యం కాబట్టి ఇవన్నీ కూడా ఆ జలములోనే చేరిపోతాయి. కనుక ఎప్పుడూ కూడా కారణమునందు కార్యములు చేరిపోయే విధానము. ఈ విశ్వములో ఉన్నట్టు లతకులమాదులు, చెట్లు, వృక్షములు, మానవులు, జీవులు అన్నీ కూడా పృథివీ కార్యం. మన ఈ శరీరాలన్నీ, భారతదేశంలో ఉన్న శరీరాలు మొత్తం 120-130 కోట్ల దేహాలన్నీ కూడా ఈ మట్టి కార్యములు. అందుచేత ఈ దేహములన్నీ కూడా ప్రాణములు పోయిన తర్వాత మళ్ళీ మట్టిలోకే, కారణంలోకి చేరిపోతాయి. ఇది విశ్వము యొక్క సంబంధమై ఉన్న సూత్రము, విధానము. కనుక కార్యములు కారణములో చేరిపోయినట్లుగా ఈ శ్వాస అనేటువంటిది వాయువు, ఆ మనస్సు అనేటువంటి యొక్క వాయువు రెండు కూడా చిదాకాశమునందు చేరిపోయే విధానము. ఎందుకంటే చిదాకాశము నుండి ఏర్పడ్డటువంటివి కాబట్టి ఆకాశము నుంచి ఏర్పడ్డటువంటి వాయువు అది శ్వాస అనే ఆ వాయువు, మనస్సు అనేటువంటి వాయువు. ఈ రెండు కూడా
ఏమవుతాయి అంటే చిదాకాశములో చేరిపోతాయనే మాట ఉత్తర గదిలో స్వామివారు ఆకాశ పిబతి ప్రాణం సజీవ కేన జీవతి. ఎప్పుడైతే అటు సుషుమ్నాకాశం వాయువగు శ్వాసను వాయువగు మనస్సుని రెండింటినీ కూడా తనలో కలిపేసుకుంటుందో సజీవ కేన జీవతి, ఇక జీవత్వం లేదు. జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడు బ్రహ్మమే అవుతాడు. జీవుడు బ్రహ్మం ఎప్పుడయ్యాడు? ఆకాశ పిబతి ప్రాణం, ఆకాశము తన కార్యమగు వాయువుని లయింపజేసుకున్న నాడు. అందుచేత ఎక్కడి నుంచి ఈ శ్వాస ఏర్పడుతుంది అన్నదానికి సుషుమ్న నుండి ఈ శ్వాస అనేది ఏర్పడుతుంది. అనగా శుద్ధ బ్రహ్మము నుండి ఏర్పడ్డటువంటి శ్వాస కాబట్టి దీనిని పరబ్రహ్మ అన్నారు. సుషుమ్నాయందు చిదాకాశమునందున్నటువంటి దాని శుద్ధ బ్రహ్మము అన్నారు. ఆ శుద్ధ బ్రహ్మము నుండి జాలువారినటువంటి కార్యజాతముగా ఉన్నటువంటి ఆ శ్వాసను, హంస సోహం శ్వాసను పరబ్రహ్మ అన్నారు. కాబట్టి ఇక్కడ మహాకారణమునందు సంచార విధానముగా ఉన్నప్పుడేమో పరబ్రహ్మ అన్నారు. శుద్ధ బ్రహ్మమునందు చిదాకాశములో లయమైపోయినప్పుడు దాన్ని శుద్ధ బ్రహ్మము అన్నారు. కాబట్టి ఆ శుద్ధ బ్రహ్మమే ఈ కార్య విధానముగా శ్వాసగా ఉన్నది. ఈ శ్వాసగా ఉన్న భాగాన్ని పరబ్రహ్మ అన్నారు. అంటే ఆ శ్వాస యొక్క కార్యమే శబ్దములు. శ్వాస యొక్క కార్యమే శబ్దములు. కాబట్టి ఆ శ్వాస కార్యమగు శబ్దముల్ని ఏమన్నారంటే శబ్ద బ్రహ్మము అన్నారు. శ్వాస అనే దాని నుంచే ఈ శబ్దములు ఏర్పడుతూ ఉన్నాయి. శ్వాస అనేది లేకుండగా మీకు శబ్దములు వచ్చే అవకాశం ఉందేమో చూడండి. శ్వాస లోనికి పోనిచ్చి అక్కడ బిగించి మాట్లాడండి, లేదా శ్వాస మొత్తం వదిలిపెట్టేసి మాట్లాడండి. శ్వాసను బాగా మనం పీల్చుకుని తిరిగి మరలా అవి శబ్దములుగా బయటికి పంపుతూ ఉన్నాము. అందువల్ల పరబ్రహ్మముగా ఉన్నటువంటి శ్వాసయే శబ్ద బ్రహ్మముగా ఉన్నది. అందువల్ల ఈ శబ్ద బ్రహ్మం అనేటువంటిది పరబ్రహ్మయగు శ్వాస యొక్క కార్యము. ఈ శ్వాస యొక్క కార్యముగు ఈ శబ్ద బ్రహ్మము ఏమవుతుంది అంటే అది పరబ్రహ్మముగు శ్వాసలో లయమైపోతాయి. శబ్ద బ్రహ్మని నిష్ణాతః పరం బ్రహ్మాదిగచ్చతి అని భగవద్గీత. శబ్ద బ్రహ్మని నిష్ణాతః, శబ్ద బ్రహ్మమును జయించాలి. శబ్ద బ్రహ్మము అంటే ఈ శబ్దములు శ్వాస కార్యము అని చెప్పని అన్నాం. అటనే మరి లోన మనస్సు అనేటువంటి దాని నుంచి వెలువడేటువంటి ఆలోచనలు, ఈ ఆలోచనలు అనేటువంటివి శబ్దం. కాబట్టి శబ్దము శబ్ద బ్రహ్మము అని చెప్పన్నప్పుడు మనస్సులో ఏర్పడుతూ ఉన్న ఆలోచనలు, తర్వాత ఈ పరబ్రహ్మముగా ఉన్నటువంటి శ్వాస, ఈ రెండు కలిసి శబ్ద బ్రహ్మము అని అనాలి. అయితే మనస్సు శ్వాస రెండు కూడా వాయువే. మనస్సు వాయువే, శ్వాస వాయువే. కనుక ఈ రెండింటి నుంచి ఏర్పడ్డటువంటిది శబ్ద బ్రహ్మము. ఎందుకంటే శబ్దం రావటానికి శ్వాస యొక్క సహాయము ఉండాలి. ఆ శబ్దములు వెలువడటానికి మనస్సులో ఏర్పడ్డ ఆలోచనలు ఉండాలి. కనుక వాయువుయగు మనస్సుగు దాని నుంచి ఏర్పడేటువంటి ఆలోచనలు,
అనగా శ్వాస పరబ్రహ్మాత్మికమా ఉన్నటువంటి శ్వాస ఆ రెండింటి యొక్క సమ్మేళనముగా జాలువారేటువంటిదియే నదిగా ఉన్నటువంటి ఈ వాగ్ఝరి, గంగా యమున అంటాం కదా, త్రివేణి సంగమం అంటారు. గంగా యమున అన్నప్పుడు మనస్సు నుంచి కలిగేటువంటి ఆలోచనలు, శ్వాస నుంచి జాలువారేటువంటి యొక్క మరి ప్రాణశక్తి, ఈ రెండు కలిసి ఇక్కడ మనకి త్రివేణి సంగమముగా నిలబడుతున్నటువంటి విధానము. కాబట్టి దీనిని శబ్ద బ్రహ్మము అన్నారు. పరమాత్మ అన్న మాట ఏంటంటే శబ్ద బ్రహ్మని నిష్ణాత పరం బ్రహ్మ అధిగచ్చతి. పరం బ్రహ్మం, పరబ్రహ్మ వేరు, పరం బ్రహ్మం వేరు. పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి విజ్ఞాన నౌక. కాబట్టి పరబ్రహ్మ అంటే ఈ శ్వాస మహాకారణం అనే దానికి వర్తిస్తుంది. పరం బ్రహ్మము అంటే సుషుమ్నాయందు ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మమునకు వర్తిస్తుంది. కనుక శుద్ధ బ్రహ్మము యొక్క కార్యమే వాయువు. శుద్ధ బ్రహ్మమును చిదాకాశం అన్నప్పుడు ఎట్లా ఆకాశము నుండి వాయువు ఏర్పడిందో ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు అన్న విధానములో మరి ఆ యొక్క ఆత్మ నుండి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు అని తైత్రీయం చెప్పినట్లుగా ఇక్కడ మరి ఆ శుద్ధ బ్రహ్మము నుండి వెలువడేటువంటి యొక్క హంస, చిదాకాశం నుంచి ఏర్పడేటువంటి యొక్క శ్వాస, ఆ శ్వాస అనేది రెండు తెగలగా ఉన్నట్లుగా మనం చెప్పుకోవాలి ఇక్కడ. దీన్ని రమణ భగవానుల వారు కూడా ఉపదేశ సారములో చెప్పుకొస్తాడు. శాఖయోద్వయీ శక్తి మూలక అంటాడు అక్కడ గారాయన గారు. శాఖయో ద్వయి శక్తి మూలక అంటాడు. చూడండి మీరు ఉపదేశారం దాదాపుగా 20 శ్లోకం దగ్గరికి పోతే మీకు ఇది కనబడుతుంది. మొత్తం 30 శ్లోకాలు ఉపదేశారు. శాఖయోహో ద్వయి శక్తి మూలక అంటారు. మొత్తం శ్లోకం చెప్పాల్సి వస్తే చిత్తవాయవ చిత్క్రియాయుతా శాఖయోహో ద్వయి శక్తి మూలక. శక్తి అంటే శుద్ధ బ్రహ్మం, అది మూలం. దాని యొక్క శాఖలు రెండు, శాఖయోహ ద్వయి రెండు అన్నాడు. అవేమిటి? చిత్తవాయవ అన్నాడు. చిత్తవాయవ, చిత్తము వాయువు. చిత్తం అంటే మనస్సు. కాబట్టి మనస్సు అనేది వాయువు యొక్క అంశము కాబట్టి మరి ఈ శ్వాస కూడా వాయువే, రెండు వాయువులే. కనుక చిదాకాశం యొక్క కార్యములు ఏది? శ్వాస, మనస్సు రెండు కూడా వాయువులు కాబట్టి చిదాకాశం యొక్క కార్యములు. కనుక ఈ రెండింటి దాని ద్వారా ఏర్పడేటువంటిది ఆపోస్థలములో శబ్ద బ్రహ్మము. కాబట్టి ప్రకారముగా ఈ కార్యముగా ఉన్నటువంటి విధానము నుంచే సకల వ్యవహారములు చేసుకుంటూ ఉన్నాం మన లోకంలో. మన లోక వ్యవహారములు చేస్తున్నాము అని చెప్పనంటే శ్వాస ఉండాలి, మనస్సు ఉండాలి, రెండు ఉండాలి. ఏమి మనస్సు లేదు, శ్వాస మాత్రమే ఉన్నది, వ్యవహారం చేస్తామా? కాబట్టి మనస్సు అయితే ఉన్నది, శ్వాస మాత్రం లేదు, వ్యవహారం చేస్తామా? చెప్పండి, ఇది ఎట్లా? ఇప్పుడు శ్వాస అయితే ఉన్నది, మనస్సు లేదు, వ్యవహారం చేయము, అర్థం అవుతుంది, పర్వాలా మీకు. కానీ మనస్సు అయితే ఉన్నది, శ్వాస మాత్రం లేదు, వ్యవహారం లేదని చెప్పి అనగానే కొంచెం సందేహం కలుగుతుంది అక్కడ. మనస్సు ఉండటం ఏమిటి, శ్వాస లేకపోవటం ఏమిటి? మరణ సమయంలో శ్వాస ఉన్నదా? కానీ సూక్ష్మదేహం లేదా? ఉన్నది. వ్యవహారం ఉన్నదా? లేదు. కాబట్టి ప్రకారముగా రెండు ఉండాలి, మనస్సు ఉండాలి, శ్వాస ఉండాలి. ఈ రెండు ఉంటేనే వ్యవహారము. కనుక సకల కార్యములకు వ్యవహారం రెండు, శ్వాస, మనస్సు. సర్వేంద్రియాధ్యక్షం మనః అన్నారు. మనస్సు అన్ని ఇంద్రియాలకు అధ్యక్షుడు. కనుక మనస్సు ఉంటేనే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. మనస్సు గనక ముట్టకపోయిందా, మనస్సు గనక
దాని దరికి చేరకపోయిందా అంటే ఏ ఇంద్రియం పనిచేయదు. కనుక సమస్త ఇంద్రియ వ్యాపారం జరగాలన్నా మనస్సు ఉండాలి. సమస్త దేహ వ్యవహారం జరగాలన్నా శ్వాస ఉండాలి. శ్వాస లేకపోయిందా అంటే దేహ వ్యవహారం మొత్తం కుంటుపడుతుంది. మనసు లేకపోయిందా అంటే సమస్త ఇంద్రియ వ్యవహారం అంతా కుంటుపడుతుంది. కాబట్టి ఇంద్రియ వ్యవహారం సాగాలంటే మనస్సు ఉండాలి, దేహ వ్యవహారం జరగాలంటే శ్వాస ఉండాలి. కాబట్టి ప్రకారముగా రెండూ కూడా చేరి ఉన్నవి వాయువు అయితే, ఆ వాయువుగా ఉన్నటువంటి శ్వాస మనస్సులకు కారణం బ్రహ్మము. కనుక బ్రహ్మము యొక్క కార్యముగా ఉన్నటువంటివి రెండు కాబట్టి కార్యములు కారణములో చేరిపోవటం ఇది ఉన్నటువంటి లోక ధర్మం. ఇందా చెప్పుకున్నాం కదా మనం, జల కార్యమగు పృథివీ జలములో చేరిపోతుంది, అగ్ని కార్యమగు జలం అగ్నిలో చేరిపోతుంది, వాయు కార్యమగు అగ్ని వాయువులో చేరిపోతుంది, ఆకాశ కార్యమగు వాయువు అది ఆకాశంలో చేరిపోతుంది అనేది పంచభూతాత్మికములుగా చెప్పుకునే మాట. అటైనా శుద్ధ బ్రహ్మము నుండి ఏర్పడ్డటువంటి యొక్క ఈ శ్వాస వాయువు, మనస్సు వాయువు అయితే ఈ రెండూ కూడా బ్రహ్మములో చేరిపోతే అది యోగ సమాధి. అందువల్ల మీకు భగవద్గీత 10వ అధ్యాయంలో స్వామి చెప్తారు, మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మహాత్ములు ఎట్లా ఉంటారయ్యా అంటే తుష్యంతి చ రమంతి చ, నాయందే రమిస్తూ ఉంటారు, నాయందు రమిస్తూ వాళ్ళు తుష్యంతి ఆనందంగా ఉంటారు. బ్రహ్మములో రమించేటువంటి వారందరూ కూడా ఆనందంగానే ఉంటారు. ఎట్లా ఉంటారు ఇంకా బ్రహ్మములో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఆనందం. రాత్రి అయింది, అందరూ తుష్టిగా భోంచేస్తారు, తర్వాత ఎక్కడికి పోతారు బ్రహ్మంలోకే. ఒక మాట చెప్పుకోవాల్సి వస్తే బ్రహ్మంలోకే, అంతే, దట్స్ ఆల్. ఎందుకంటే ఆ నిద్ర అనేటువంటిది జ్ఞానేంద్రియములు లేకుండగా, కర్మేంద్రియములు లేకుండగా, మనోబుద్ధులు లేకుండగా చేసే విధానంగా ఉన్నటువంటి ప్రక్రియ నిద్ర అనేటువంటి అంశం. ఎప్పుడైతే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అంతరేంద్రియాలు మొత్తం కూడా ఉపశమించాయో అక్కడ నీకు ఆనందం ఉంటుంది. ఆనందీ భవతి, ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. కనుక బ్రహ్మంలోకి వెళ్ళిపోవటమే అనే అంశం అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా మహాత్ములందరూ కూడా తుష్యంతి చ రమంతి చ, పరమాత్మ అన్నమాట. అలాంటి ఆ బ్రహ్మమునందు రమంతి క్రీడించటము, తుష్యంతి ఆనందించటం ఎట్లా ఏర్పడింది? మచ్చిత్త మద్గత ప్రాణాః, మత్తు అంటే నాయందు, మత్ అంటే బ్రహ్మం, మత్తు నాయందు. మచ్చిత్త మద్గత ప్రాణాః, ఆ ప్రాణం వాయువగు, ఆ ప్రాణమును వాయువగు ఆ మనస్సుని రెండింటిని కూడా మద్గత నాలో ప్రవేశింపజేశారు కాబట్టి వాళ్ళు తుష్యంతి చ రమంతి చ, నాయందే వాళ్ళు రమిస్తూ ఉన్నారు, నాతోనే ఉండి ఆనందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా 4వ అంశముగా ఉన్నటువంటి మహాకారణ స్థలమునే మనం మృత్యువు మోక్షము అన్నటువంటి యొక్క అంశములో చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారముగా వాయువు యొగు మనస్సు, వాయువగు ప్రాణము రెండూ కూడా చిదాకాశం యొక్క కార్యము కాబట్టి చిదాకాశ కార్యమై ఉన్నటువంటివి కారణములో చేరిపోయినప్పుడే మోక్షము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.